నడలేకపోతున్నాడండి పాపం, మత్తు మత్తుగా ఉన్నట్టుంది. It's not a game, it's a rich thing. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ లాస్ట్ డే ఇన్ కోలాలంపూర్, మలేషియా. మనం ఇక్కడి నుంచి లంకావీకి వెళ్తున్నాం. శ్రీలంక కాదు, లంకావి. ఇది ఐలాండ్ అనమాట. సో బేసిక్గా అక్కడ మనం 3 నైట్స్ ఉండబోతున్నాం. సో పెద్దగా అంటే ప్రతిరోజుకి ఐటనరీ స్పెసిఫిక్గా ఏం అనుకోలేదు. ఫస్ట్ డే వెళ్ళిన రోజు జస్ట్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. బై ద వే, లంకావి డ్యూటీ ఫ్రీ ఐలాండ్ కాబట్టి మీకు లిక్కర్, చాక్లెట్స్ అవన్నీ కొంచెం చీప్గా దొరుకుతాయి. ఇంకా సో ఫస్ట్ డే అక్కడికి వెళ్ళి కార్ రెంట్కి తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఐలాండ్ కదా, లైక్ ఈజీగా అంటే డ్రైవింగ్ పెద్దగా కష్టంగా ఉండదు అని చెప్పి. ప్లస్ అక్కడ పెట్రోల్ కూడా చీప్ అనమాట అందుకు. సో కార్ రెంటల్కి కనుక్కొని అది తీసుకొని జస్ట్ ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. నెక్స్ట్ డే క్లైమేట్ అది బాగుంటే స్కై బ్రిడ్జ్కి వెళ్దాం అన్నది ప్లాన్. సో ఇప్పుడు లగేజ్ అంతా ప్యాక్ అయితే చేస్తాం. మిహి ఏది చూపించు. అప్పుడే కాదు, అప్పుడే కాదు. అదవదంట. ఓకే, సో మేము లంకావికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. మా స్టే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, వింగ్స్లో స్టే చేసాం. పికప్ అది కూడా పికప్ అండ్ డ్రాప్ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ అనమాట. ఇంకా ఒక కాంప్లిమెంటరీ డిన్నర్, ఇంకా హైటీ, డిన్నర్ అండ్ హైటీ ఉండేది. సో ఇంకొకటి ఏంటంటే, మీరు యూజువల్గా లైక్ కోలాలంపూర్ టు ఇలా లంకావి మీకు డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఏషియా ఇంకా మలేషియన్ ఎయిర్లైన్స్ అవన్నీ ఉండేవి. మేము కంపేర్ చేసినప్పుడు మీరు లగేజ్ కూడా కన్సిడర్ చేసి అప్పుడు ఫైనల్గా ప్రైజెస్ అయితే కంపేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ ఏషియాకి వచ్చేసరికి మీరు లగేజ్ పర్చేస్ చేయాలి. జస్ట్ క్యాబిన్ వాళ్ళు 7 kgs పర్ టికెట్ ఇస్తారు. ఎక్స్ట్రా ఏదైనా చెక్ ఇన్ బ్యాగేజ్ ఉండాలంటే అది మీరు పర్చేస్ చేయాలి. కానీ మలేషియన్ ఎయిర్లైన్స్లో క్యాబిన్ 7 kgs కాకుండా ఎక్స్ట్రా 10 kgs ఇచ్చారనమాట. సో అలా చూసుకుంటే మలేషియన్ ఎయిర్లైన్స్ చాలా తక్కువ పడింది మాకు. సో అందుకని మేము మలేషియన్ ఎయిర్లైన్స్ ఆప్ట్ చేసుకున్నాం. ప్లస్ మేము లైక్ బోర్డింగ్ అది అయిన తర్వాత కూడా చూస్తే లైక్ ఎమ్యూనిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి అంటే లైక్ స్పేస్ వైజ్ కూడా, లెగ్ స్పేస్ అది కొంచెం కంఫర్టబుల్ సీటింగ్ అది, రిక్లైనింగ్ బాగుండేది. ఇంకా స్క్రీన్స్, మీరు షోస్ ఏమైనా చూడాలంటే వైఫై ఉంది ఫ్లైట్లో, మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. అది కాకుండా చిన్న స్నాక్స్లా ఇస్తారు, వాటర్ అవన్నీ బాగుంటుంది అనమాట. సో ఆప్షన్ ఉంటే మీరు మాత్రం లగేజ్ది కూడా కన్సిడర్ చేసి అప్పుడు ప్రైజెస్ కంపేర్ చేయండి. మేమున్న ఈ 2 స్టేస్లో నేను ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో కూడా చెప్పుంటాను, కోలాలంపూర్ స్టే చాలా నచ్చింది నాకైతే. వింగ్స్ ఓకే, కానీ అది మా అదృష్టం ఏంటో మరి. ప్రతి డే రూమ్ చేంజ్ ఉండదు. ఉన్న 3 nights 3 డిఫరెంట్ రూమ్స్ అనమాట. రూమ్ స్పేషియస్గా బాగానే ఉండేవి, కానీ పర్టికులర్గా ఏసీ ఇష్యూ ఉండేదన్నమాట. లైక్ వాటర్ లీక్ అవ్వడం, ఏసీ సరిగ్గా రాకపోవడం. మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం, త్వరగానే రీచ్ అయ్యాం. జనరల్గా ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు లైక్ ఆఫ్టర్నూన్ ఫ్లైట్స్ అలా ఉంటాయి. మార్నింగ్ ఏ ప్లాన్స్ పెట్టుకోకపోవడం బెటర్. ఒకవేళ మీరు సోలో ట్రావెలర్, లగేజ్ ఏం లేదు అంటే అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే చెప్పలేం, లైక్ మీ లగేజ్ ఉందనుకోండి, అది చెక్ ఇన్ చేయడానికి దానికి టైం పట్టచ్చు, ఏమో చెప్పలేం, ఎలా అయినా డిలే అవ్వచ్చు. కొత్త ఎయిర్పోర్ట్ కదా, గేట్స్ వెతుక్కొని వెళ్ళి, సో కట్టు ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అవ్వడం కాకుండా కొంచెం ముందే వస్తే బెటర్ అనమాట. సో మా చెక్ ఇన్ బ్యాగ్స్ ఇచ్చేసాం. సో ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేయడమే. ఎయిర్పోర్ట్కి కొంచెం తొందరగా రీచ్ అయినా టైమ్స్ లైక్ గడిపేయచ్చు ఏదోలా. మొత్తం స్టోర్స్ అన్నీ అట్లీస్ట్ షాపింగ్ చేయకపోయినా విండో షాపింగ్ చేసుకోవచ్చు.
మొత్తానికి లంకావి రీచ్ అయిపోయాం. సో ఈ రాబోయే వీడియోస్ అనే కాదు, జనరల్గా నా ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ మీకు చాలా క్లియర్గా లైక్ హెచ్డి 4K అలా నీట్గా చాలా క్లియర్గా కనిపిస్తాయి బేసిక్గా. అది అంటే నేను ఏదో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొత్త ఫోన్ ఏం పట్టుకెళ్ళట్లేదు, సేమ్ ఓల్డ్ ఫోనే. నేను ఇంకా లంకావిలో ఇలా డ్రైవ్ చేస్తున్నప్పుడు వీడియోస్ తీసి తర్వాత చూస్తే అనుకునేదాన్ని ఇది ఎందుకు ఇలా ఏమైనా లైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఎంత నీట్గా కనిపిస్తున్నాయని. తర్వాత కొంచెం ఆలోచిస్తే అర్థమైంది ఇదంతా ఎయిర్ క్వాలిటీ మహిమ అని. అదే ఫోన్తో నేను వైజాగ్ అంత పొల్యూటెడ్ కాదు కంపారిటివ్లీ ఢిల్లీ కన్నా, అయినా లైక్ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు వైజాగ్లో వీడియోస్కి, ఇంకా ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా లెస్ పొల్యూటెడ్ ప్లేసెస్కి విజిట్ చేసినప్పుడు ఇలా ఐలాండ్స్కి అక్కడికి. అందుకే మీకు ఈ ఐలాండ్స్లో ఫొటోస్ అవి కూడా చాలా చాలా బాగా వస్తాయన్నమాట. క్లియర్ బ్లూ వాటర్, అది ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం కానీ ఇవన్నీ లైక్ బేసిక్ నీడ్స్ కదా, ఇవన్నీ కంపేర్ చేసుకుంటాం లైక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఎలా ఉంది, బ్యాక్ ఎట్ హోమ్ మన కంట్రీలో ఎలా ఉంది అని. బట్ అగైన్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. మనకు అన్నీ ఎంత ఈజీగా ఇండియాలో అయిపోతాయి అంత ఈజీగా వేరే కంట్రీస్లో అవ్వవు. లైక్ డాక్టర్ని విజిట్ చేయాలన్నా, బ్లడ్ టెస్ట్ అవి చేయించుకోవాలన్నా చాలా త్వరగా అవుతాయి. కానీ అట్ ద సేమ్ టైం క్వాలిటీ నాకు తెలిసి అదొక పెద్ద డ్రాబ్యాక్. ఏమో ఐ డోంట్ నో, వీళ్ళని బ్లేమ్ చేయకుండా లైక్ మనం ఏం చేయగలమో అది చేస్తే మేబీ వీల్ బీ కంట్రిబ్యూటింగ్ ఇన్ సమ్ వే. దట్స్ వాట్ ఐ ఫీల్. వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అని అనుకుని డిసప్పాయింట్ అవ్వడం కన్నా మనం ఏదైనా చేసుకొని ఓకే అట్లీస్ట్ ఐ డిడ్ మై పార్ట్ అన్నట్టు ఉంటుంది. నాకు తెలిసి చాలామంది ట్రావెల్ చేసిన తర్వాతే వేరే కంట్రీస్కి లైక్ వెళ్దామన్న ప్లాన్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే క్లియర్గా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి. లైక్ దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ కదా. లైక్ వీ ఆల్సో ఎయిర్పోర్ట్ పికప్ అని కానీ సినిమాలో చూపిస్తారు కదా, జనరల్గా బోర్డు మీద మీ ఫ్యామిలీ పేరు అది రాసి ఉంటుంది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. అలా వస్తారేమో అనుకున్నాం కానీ కొంచెం టైం పట్టింది. ఈయన బయట వెహికల్ దగ్గరే ఉండిపోవడం వల్ల కాల్ చేసి బయటకు వస్తే అప్పుడు వెహికల్ దగ్గరికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి ఇలా కూర్చొని సెట్ అయ్యే లోపే మా హోటల్ కూడా వచ్చిందనమాట. సో మేము రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేలోపే ఒక గ్రూప్ ఆఫ్ టూరిస్ట్లా వచ్చారనమాట. సో ఆల్రెడీ ఆక్యుపై అయిపోయి ఉంది మొత్తం రిసెప్షన్ వాళ్ళతో. సో ఈలోగా అసలు ఎమ్యూనిటీస్ అవి ఏమున్నాయని చెప్పి అలా తిరుగుతున్నా. సెకండ్ ఫ్లోర్ వచ్చింది. చిట్టుపుట్టి అటు చూడు. షాక్ తీసినానా? టబ్బు బాత్రూంలో ఉంటుందన్నా. ఆహా
ఏం కదలకుండా పెట్టారా? చందమామ కాదు, చందమామ. లగేజ్ అది పెట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత కిందకొచ్చాం ఏదైనా తిందామని. ఇక్కడ అంటే బఫే సెపరేట్‌గా వేరే దగ్గర పెట్టారు. ఇంకా మీరు నార్మల్ ఆర్డర్స్ డిన్నర్, లంచ్ ఏమైనా ఆర్డర్ చేస్తే ఇందాక మీకు హోటల్ లాబీ చూపించాను కదా! కింద సిట్టింగ్ ఏరియా ఉంది. అక్కడ అనమాట సర్వ్ చేస్తారు. పూల్ వ్యూ అది ఉంటుంది. సో, అక్కడికైతే వచ్చాం. ఫుడ్ అది ఇక్కడ నేను అంతేం బాలేదబ్బా టు బీ ఆనెస్ట్. ఇన్ జనరల్ నాకు థాయ్ క్విజిన్ బా నచ్చింది మలేషియన్ క్విజిన్ కన్నా. ప్లస్ మేము ఇక్కడ ఫుడ్ కూడా మాకు అంతేం అనిపించలేదు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మేము లైక్ బయట ఇండియన్ రెస్టారెంట్ ఒకటి వెతుక్కొని అక్కడ తిన్నాం హోటల్ దగ్గరలో. సో, యాహ్! సో, కొంచెం తినేసి రూమ్‌కొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అలా బయటకు వెళ్ళి షాపింగ్, రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా కొనడానికి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి బయలుదేరామనమాట. సో, మా స్టేలో ఇలా ప్లే ఏరియా, జిమ్, ఇంకా కిడ్స్ పూల్, అడల్ట్స్ పూల్ అన్నీ ఉన్నాయి. సో, అవన్నీ చూసుకుంటూ ఈవినింగ్ ప్లాన్ చేస్తున్నాం త్వరగా షాపింగ్ పని అయిపోతే ఇవాళ కానీ లేకపోతే రేపు కానీ అన్నట్టు. యూజువల్‌గా ఇలా బయటికి వెళ్ళినప్పుడు మేము స్టేస్‌లో మంచి టైం స్పెండ్ చేయమనమాట. అంటే ఆబ్వియస్లీ ఫెసిలిటీస్ అన్నిటికీ మీరు పే చేస్తున్నారు కదా! సో, కొంచెం అట్లీస్ట్ 1 డే రిలాక్స్డ్‌గా పూల్‌లో అలా గడుపుదామని ఈసారి స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యామనమాట. సో, ఇది మేము రెంట్‌కి తీసుకున్న కార్. ఇది మాకు 1200 పర్ డే పడింది. సేమ్ మన ఇండియాలో ఎలాగో పెట్రోల్ ఎంతవరకు ఉంటే అది మీరు రిటర్న్ చేసినప్పుడు అంతవరకు రీఫిల్ చేసి ఇవ్వాలి. సో, అలా స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇది ఐలాండ్ చిన్నదని చెప్పాను కదా! సో, మా స్టే హోటల్ ఎయిర్‌పోర్ట్‌కి లైక్ 5 మినిట్స్ వాక్, బై వాక్ వస్తే 5 మినిట్సే అది. సో, మేము ఇలా బయటకు రాగానే లెఫ్ట్‌లో రన్‌వే కనిపించిందనమాట. రైట్‌లో ఏమో లైక్ బీచ్ ఇంకా సన్‌సెట్ కనిపించింది. చాలా సన్‌సెట్ చూడొచ్చు యాక్చువల్లీ ఇక్కడ చాలా బాగుంటుంది సన్‌సెట్. కొన్ని బీచెస్ దగ్గర మీకు ఈవినింగ్ షోస్‌లా కూడా ఉంటాయి. సో, అలాంటివి కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. మాకైతే అంటే కుదరలేదు. సో, వెళ్ళలేదు మేము. ఈసారి వెళ్తే చూడాలి. అది జనరల్‌గా సన్‌సెట్స్ బాగుంటాయి. గోవా సన్‌సెట్స్ అవి. సో, ఇక్కడ కూడా మేము కార్‌లోంచి వెళ్తున్నప్పుడైతే చూసాం. ఇదే రన్‌వే చెప్పాను కదా ఇందాక, ఇదే అనమాట. సో, లెఫ్ట్ సైడ్ రన్‌వే అనమాట. రైట్ సైడ్‌లో చూపిస్తాను నేను మీకు సన్‌సెట్. కార్ పార్క్ చేసి అక్కడ మీరు స్నాక్స్ అవి తిని కావాలంటే వ్యూ అది ఎంజాయ్ చేయొచ్చు. సో, అలా వెళ్తూ ఒక మాల్ చూసాం ముందే, చిన్న మాల్. సో, ప్రైజెస్ అవి ఎలా ఉంటాయని చెప్పి సో, అక్కడికి అయితే వెళ్ళాం. యూజువల్‌గా నాకు షాపింగ్‌కి అంటే మేము ఈ వెళ్ళిన మాల్‌లో అంతగా మాకేం ప్రైజెస్ అఫోర్డబుల్ అనిపించలేదు. నేను సన్ గ్లాసెస్ కొన్ని చూసాను గానీ అవి ఎంతవరకు లైక్ ఒరిజినల్ బ్రాండ్‌వి అనేది తెలీదు. సో, వాళ్ళు ఒరిజినల్ బ్రాండ్ అని చెప్పి లైక్ ఎంఆర్‌పీకి ఇంకా తగ్గిస్తామన్నా అది ఫేక్ అనుకోండి. యుల్ నెవర్ నో కదా! సో, మీకు తీసుకోవాలని ఉంది కానీ అంత ప్రైస్ పే చేయాలి వర్తా కాదా అంటే యాక్చువల్ లైక్ ప్రాపర్ డ్యూప్స్ అనేవి మీకు స్కై బ్రిడ్జ్ దగ్గర ఓరియంటల్ విలేజ్‌లో కూడా సన్ గ్లాసెస్ ఉంటాయి చాలా. సో, అక్కడ మీరు ట్రై చేసి అవి చాలా తక్కువ లైక్ 20 రింగిట్స్ ఎంతో అనుకుంటా అడల్ట్స్‌వి. 20 15. సో, అక్కడ మీరు 2, 3 పేర్స్ తీసుకుని అవి పోయినా పర్లేదండి. మీకు అంత బాధ అనిపించదు. సో, అలా నార్మల్ స్టోర్‌లో అసలు ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా, స్కిన్ కేర్, ఫేస్ వాషెస్ అవి ఏమున్నాయని జస్ట్ అలా చూసాననమాట. ట్రిప్ అంతా ప్లాన్ చేయడం ఒక వంతు, మళ్ళీ ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి కాకుండా ఏ ప్లేసెస్ షాపింగ్‌కి బెటర్, ఎక్కడ చీప్‌గా దొరుకుతాయి అని వెతకడం అది ఇంకో పెద్ద పని. చాలా వీడియోస్, రీసెర్చ్ అంతా చేయాలి. లంకావి ఇన్ జనరల్ లైక్ డ్యూటీ ఫ్రీ స్పెసిఫిక్‌గా ఓ 2, 3 వీడియోస్ చూసుంటాం కానీ మాకు స్పెసిఫిక్‌గా ఇలా పలానా ప్లేస్ అని ఏం తెలియలేదు. సో, ఫస్ట్ డే అయితే అలా ఊరికే వచ్చాం.
మాకైతే ఏమి అంత వర్త్ ఇట్ అనిపించలేదు అనమాట. జస్ట్ నైట్ అది ఎలా ఉంటుందో చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోదామని అలా రోడ్ మీద మొత్తం అలా తిరిగాం అనమాట. సో బై ద వే మేము వెళ్ళిన మాల్ దగ్గర పార్కింగ్కి మీరు పే చేయాలి. సో మీకు ముందే రోడ్ పక్కన ఎక్కడైనా పార్కింగ్ దొరికేస్తే అక్కడ పెట్టేసుకోండి. మళ్ళీ అంటే టైం యాక్చువల్లీ ఉంది, మాకు 1 అవర్కి ఎంతకో పే చేసాం. సో బయటకు వచ్చి అలా తిరుక్కుంటూ చూసాం బయట ఏమైనా దొరుకుతాయా, లైక్ నార్మల్ రోడ్ సైడ్ షాప్స్లో ఏమైనా కొనొచ్చా ఏమైనా ఐటమ్స్ అని. షాపింగ్ కరెక్ట్గా ఎక్కడ కొనాలనా? వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ నంబర్ సెలెక్ట్ చేసావా? ఎన్ని ఇచ్చావు? ఒకటేనా? బ్యాగ్లో పెట్టి. ఆన్ ద వే నాకు ఈ ఐలాండ్ హాపింగ్, మ్యాంగ్రోవ్ రివర్ టూర్, ఏటీవీ టూర్ ఏవో కొన్ని కనిపిస్తే ఫొటోస్ తీసాను అన్నమాట, తర్వాత రెఫరెన్స్కి పనికి వస్తుందని. అని తీసుకోబోన్. మిహిరాన్ ఇలాగా షూ తీయకూడదు మిహి. ఇద్దరు సరిపోయారు. ఫోటో పట్టుకుని ఒకటంట సరిపోయారు ఇద్దరు. పాకెట్లో చెయ్యి ఒకటి మళ్ళీ